బాబా భక్తుడైన ఎంజీ ప్రధాన్ బొంబాయి నివాసి. ఆయన మొదటిసారిగా షిరిడీ వచ్చి సాయిని దర్శించుకుని ద్వారకామాయిలో కూర్చున్నాడు. అతని తోటలో పండిన రామఫలాలు, సీతాఫలాలను సాయికి సమర్పించాడు. అప్పుడు బాబా, ఎవరి తెలివి తక్కువవాడు, కొడుకు పోయినందుకు బాధపడుతున్నాడు. చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే కదా. శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే, దానికి దుఃఖించడం ఎందుకు? ఏనాటికి నన్ను విడబోకుమయ్యా సాయిరా, శ్రీ సాయిరా, సాయిరా బాబా. సాయి అక్కడున్న భక్తులతో ప్రధాన్ తోటలో ఏ ప్రదేశంలో ఎన్ని సీతాఫలం, రామఫలం చెట్లున్నాయి, అతని కుమారుని మరణం, అతని దుఃఖం గురించి చెప్పారు. ఇన్ని వివరాలు తెలియజెప్పడానికి సాయిబాబా బొంబాయి వెళ్ళలేదు, లేదా ఆ వివరాలన్నీ ప్రధాన్ సాయికి చెప్పలేదు. అసలు మొదటిసారిగా షిరిడీకి వచ్చిన ప్రధాన్ నోరే తెరవలేదు. మరి ఇవన్నీ సాయికి ఎలా తెలిసాయి? ఇది సాయి బోధన పద్ధతి. కథలన్నీ కంచికి చేరతాయి. ప్రతి సందర్శకుని విషయాలన్నీ సాయికి తెలుస్తాయి. ఎందుకంటే సాయి సర్వాంతర్యామి. వివరించి గాథలను, బాధలను సాయికి చెప్పనక్కర్లేదు. అంటే సాయి మనల్ని చూస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉంటారు. అది తెలుసుకోవాలి అందరూ. జై సాయిరాం. నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడువనురా శ్రీ సాయి. आनंद सद्गुरु साईनाथ महाराज के जय।